ఉన్నటువంటి లోకల్ క్యాడర్ను మీరు కలుపుకొని పోవట్లేదు, ఇండివిజువల్గా వెళ్తున్నారన్న ఒక చర్చ, ఒక విమర్శ కూడా పార్టీలో ఉంది. దీన్ని ఎలా చూస్తారు? దాన్ని ఎలా చూస్తానంటే, నా వెంట తిరుగుతున్నప్పుడు నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చూస్తే మీకు నా పక్కన కన్వీనర్లు కనిపిస్తారు, మీకు కార్పొరేటర్లు కనిపిస్తారు, డివిజన్ అధ్యక్షుడు కనిపిస్తాడు, పోలింగ్ బూత్ అధ్యక్షులు కనిపిస్తారు. రాజాసింగ్ అనిపించట్లేదు. ఈరోజు పాదయాత్రలో పోయేటప్పుడు ఆయన కార్వాను మలక్పేట అవన్నీ ఎందుకు తిరుగుతాడయ్యా? నేను గోషామాల్ ఇంకా మొదలు పెట్టలే. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంది, ఏ సెంటర్లో ఎక్కడ తిరుగుతుంటే వాళ్ళు అక్కడ వచ్చి తిరుగుతారు. రాజాసింగ్ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఒక్కొక్క 8 మంది ఎమ్మెల్యేలకు 8 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లో పేపారు. అందులో భాగంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయినా, కానీ ఇప్పటి వరకు మీకు టికెట్ ప్రకటించిన నాటి నుండి ప్రచారం నడుస్తుంది, అయినా ఎక్కడ కనబడట్లేదు ఆయన. నిన్న రాజాసింగ్ గారు చేసిన యాత్రనే కదయ్యా శ్రీరామనవమి. ముందు మేము బయలుదేరినా వెనక ఆయన వచ్చిండు, అంతే. కలిసిమెలిసి పనిచేసేటల్లో రకరకాల పద్ధతులు ఉంటాయ్యా. ఎక్కడ మీరు కలిసి మాట్లాడినట్టు కలిసినట్టు ఎక్కడ లేదు అసలు. ఎందుకు ఎవరికైనా మేము ఎందుకు ప్రూవ్ చేయాలయ్యా? ఏమవసరం? అంటే కలుపుకొని పోవట్లేదు అనడానికి ఇది ఒక నిదర్శనం కాదా? ఏమీ కాదు. వాళ్ళ భార్య కూడా నేను మాట్లాడడం జరిగింది. ఈసారి స్త్రీ శక్తి ఐక్యం అవ్వాలని ఒక ఆలోచనలో ఉన్నాం మేము ధూల్పేట రకరకాల ప్లేసెస్లో ఇంకా మా పాదయాత్ర గోషామల్ వరకు మొదలవ్వలేదు. అక్కడ మొదలైనప్పుడు రాజాసింగ్ గారి భార్య మేము అంటే భాబీ అని అంటే ఆమె మాతో కలిసి ఖచ్చితంగా ఆమె పాదయాత్రలో వస్తుంది. ఆ రోజు మళ్ళీ మీరు నా పాదయాత్ర దగ్గర రండి, మీకు నేను చూపిస్తాను.